జై భారత్, జై జై భారత్. ప్రియమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారము. తెలంగాణ రైతు మహోత్సవం మొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహింపబడుతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. జరుపు స్థలం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు 4 రోజులు అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుపోషణ, వ్యవసాయ యంత్ర పరికరాలు, ఆక్వాకల్చర్ మొదలైన వ్యవసాయ సంబంధ విషయాలలో రైతులకు నిపుణుల సలహాలు, గో ఆధారిత సహజ వ్యవసాయం వంటి పరిష్కార మార్గాలు, నూతన ఆవిష్కరణలు ఇందులో చర్చించబడతాయి. తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి అవసరమైన ఆసక్తి గలవారు ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం అందరూ జై కొడుతున్న సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు ప్రత్యేక అంశంగా ఇందులో చర్చించబడుతుంది. ఈ అంశంపై ప్రస్తుతం అందరూ శ్రద్ధ చూపిస్తున్నారు. ఉపన్యాసాలు, నిపుణుల సలహాలు ఉంటాయి. ఇందులో పాల్గొనే పలు సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ ICAR, CTF టెర్రస్ గార్డెన్స్, తెలంగాణ హార్టికల్చర్ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ అండ్ ఎకనామిక్ సొసైటీ, నాబార్డ్, ఇలా వ్యవసాయానికి సంబంధించిన పలు సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఉదయం 11:30 ఏప్రిల్ 11వ తారీఖున ప్రారంభమయ్యే ప్రారంభోత్సవంలో పలువురు మంత్రులు, వ్యవసాయ సంబంధమైన ఆఫీసర్స్ పాల్గొంటున్నారు. 50 సంవత్సరాల క్రితం రైతుల సహాయార్థం ఏర్పడిన అగ్రికల్చర్ సొసైటీ ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ కాంట్రిబ్యూషన్. ఈ సదవకాశాన్ని ప్రొఫెషనల్ ఫార్మర్స్, హైదరాబాద్ సిటీలో ఉన్న ఔత్సాహికులు, పెరటి తోట, టెర్రస్ గార్డెన్ చేస్తున్న హైదరాబాద్ చుట్టుపక్కల వాస్తవ్యులు ఇందులో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 13వ తారీఖున ప్రత్యేకంగా మిద్దె తోట సాగుదారుల కోసం ఈవెంట్స్ నిర్ణయింపబడ్డాయి. 14వ తారీఖున క్లోజింగ్ సెరమనీ. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావలసినదిగా, ముఖ్యంగా యువత కూడా పాల్గొనవలసినదిగా గవర్నమెంట్ వారు కోరుతున్నారు. ముఖ్యంగా మిద్దెతోట నిర్వాహకులకు ఇది ఒక 1 స్టాప్ సెంటర్. మనకు కావలసిన ఎన్నో ప్రోడక్ట్స్ ఇక్కడ దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు హార్టికల్చర్ సొసైటీ గురించి 2 మాటలు. 1953 సంవత్సరంలో గవర్నమెంట్ ఇనిషియేటివ్ కింద ప్రారంభించబడి అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో సెమినార్స్ కండక్ట్ చేస్తూ ప్రజలకు ఎంతో సహాయకారిగా ఉంది. హార్టికల్చర్ సొసైటీకి ప్రత్యేకమైన ట్రైనింగ్ సెంటర్, హాల్స్, బిల్డింగ్ ఉండడం వల్ల అర్బన్ ఫార్మర్స్గా ఉన్న సిటిజన్స్కి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి, సెమినార్స్ కండక్ట్ చేసుకోవడానికి ఈ హాల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మన దిగుబడులను సక్రమంగా వినియోగించుకోవడానికి ఇటువంటి మేళా, ఎగ్జిబిషన్స్ ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఎగుమతి దిగుమతి కుదుపుల క్రైసిస్ను ఒక అవకాశంగా మలుచుకుని కొత్త మార్గాలు వెతుక్కోవడానికి ఈ సదస్సు మార్గదర్శకం కాగలదు. అయ్యే విధంగా మలుచుకోవాలని ఈ క్రైసిస్ని ఒక ఆదాయ మార్గంగా, ఒక మార్గదర్శకంగా ఏర్పరచుకుని లాభం పొందవలసిందిగా నిపుణులు రైతులకు చెప్తున్నారు. అందుకు అవసరమైన సహాయ హస్తాన్ని అందజేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. కనుక మిద్దె తోట నిర్వాహకులు, ఔత్సాహికులు, రైతులు అందరూ ఇందులో పాల్గొని ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నమస్కారములతో తిరుమలదేవి. జై భారత్ మాత, జై జై భారత్ మాత.